మళ్ళీ నేను అందరినీ వేదిక పైన పిలుస్తాను. ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వారి మాటలు విందాం ఇప్పుడు. సార్, మీ విషెస్ టు లైన్ మ్యాన్ అండ్ లైన్ మ్యాన్ కి సంబంధించి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. లైన్ మ్యాన్ అనే మూవీ అంటే చాలా ఆ యొక్క స్టోరీ, వారి ఆలోచన విధానం రావడం, దట్స్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే లైన్ మ్యాన్ అనే క్యారెక్టర్ను కూడా ప్రొజెక్ట్ చేసి మూవీలో తీసుకురావడం, వారి యొక్క జీవిత చరిత్ర ఎట్లా ఉంటుంది అనేది చూపెట్టడం అనేది ఇట్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ బోర్న్ ఇన్ 63, సో బిఫోర్ 70s మూవీస్ అన్నీ దేశభక్తి, తర్వాత యూనో బాగా భక్తితో ఉండేది. అలాగే ఎక్కువగా దేశభక్తి, తర్వాత లవ్ బిఫోర్ బ్రదర్స్, అంటే ఇద్దరి మధ్యన సాక్రిఫైస్, అన్నదమ్ముల కోసం కుటుంబం చిత్రాలు ఇట్లా. అలాగే రాను రాను ఇట్స్ బికమ్ ఏక్ పూల్ దోమాలి, హీరోయిన్స్ ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు, తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో, ఇట్లా. అలాగే షోలే ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ హిందీ మూవీస్, ఎక్కువ హిందీ మూవీస్ చూసేవాడిని. సో ఇలాంటి మూవీస్ నుండి రాను రాను అంటే ఒకప్పుడు ఓన్లీ ఆ పర్టికులర్ హీరో ఉంటేనే మూవీ హిట్ అయ్యేది. బట్ ఇలాంటి డైరెక్టర్స్ కొత్త హీరోని ప్రొజెక్ట్ చేయడం, ఈ యొక్క హీరోస్ని తీసుకురావడం, అంటే లైక్ 2020 వీఆర్ సీయింగ్ ఇన్ ద 2020 ఒక ప్రొడక్షన్ అనేది, అంటే ఒక యంగ్ జనరేషన్ను తీసుకురావడానికి మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ముందుకొచ్చి ఇలాంటి యువ హీరోలను తయారు చేయడం అనేది గ్రేట్ థింగ్. సో వారందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. అలాగే లైన్ మ్యాన్ అనే స్టోరీ ట్రైలర్ చూశాను. అందులో కథ మొత్తం ఆయన చుట్టే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఒక బర్త్డే పెద్దమ్మ గారిది చేయాలని ఉద్దేశంతో ఆ రోజు కరెంట్ ఇవ్వకపోవడం, దాని తర్వాత నెక్స్ట్ ఏందనేది నేను వంశీని అడిగిన, అక్కడి వరకు ఆగిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టోరీ అని. అంటే ఆ స్టోరీ తెర మీదనే చూసేది ఉంటుంది. సో అంటే లైన్ మ్యాన్ యొక్క జీవిత చరిత్ర ఎట్లా ఉంటుంది, ఒక లైన్ మ్యాన్ మీద ఆధారపడి గ్రామం ఎట్లుంటుంది అంటే ఐ కెన్ గివ్ ద సో మెనీ ఎగ్జాంపుల్స్ బికాజ్ ఐ వర్క్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి పోలీస్ అండ్ ద లైన్ మ్యాన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ ద సొసైటీ. మనకు తెలుసు డిజాస్టర్ వచ్చినప్పుడు, అంటే తుఫాన్ గాలిలు వచ్చినప్పుడు కూడా మనకు ఎన్నో పోల్స్ పడిపోతుంటాయి. ఓవర్ నైట్ వాళ్ళు పాపం మాతో పాటు వాళ్ళు కూడా, ఈ 2 వింగ్స్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు కూడా 24/7 ఇవ్వగలుగుతారు వాళ్ళు. పాపం వారికి ఎన్ని కాల్స్ వస్తాయో అన్ని తిట్లు వస్తుంటాయి. పాపం చాలా సందర్భాలలో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు కూడా మేము చాలా సందర్భాలు వారిపైన, ఎందుకంటే ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వి బుక్ ద అగెన్స్ట్ ద పీపుల్ హూ వాళ్ళని అసాల్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో వారి పాపం వారి లైఫ్ ఎట్లుంటుందంటే మిజరబుల్గా ఉంటుంది. కరెంటు మిడ్ నైట్ పోయిందంటే చూడాలి. అప్పుడు మాకు వస్తే ఫోన్స్, వారికి కూడా సార్ ఇప్పుడు ఈవెన్ ఐ బికమ్ ఎమ్మెల్యే నౌ కాల్స్ ఆర్ ఆల్సో మై యామ్ ఆల్సో రిసీవింగ్. సార్ మా ఊర్లో కరెంటు లేదు సార్, లైన్ మ్యాన్ సరిగా పట్టించుకుంటలేరు సార్, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సారీ నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, మా లైన్ మ్యాన్ సరిగా పట్టించుకుంటలేరు సార్, లేకుంటే లైన్ మ్యాన్ గత ప్రభుత్వానికి బాగా పనిచేసింది సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో పాపం వాళ్ళ వృత్తి ధర్మం అనేది వారు ఎప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో చేస్తారు వాళ్ళు. ఎప్పుడు కూడా లైన్ మ్యాన్ అనే వ్యక్తి, అతనికి ఏమి ఉండదు, అతనికి ఏమి ఎక్స్ట్రా థాట్స్ ఉండేవి. కరెంట్ ఇవ్వాలి, ప్రాపర్గా ఊర్లో కరెంట్ ఇవ్వాలి. ఒకవేళ మొన్ననే రీసెంట్లీ 3 people were died due to electrician. ఒక అబ్బాయి ఇప్పటికీ లైఫ్ ఈజ్ ఫైటింగ్ ఇన్ ద డెత్ బెడ్ ఇన్ ద హాస్పిటల్. పాపం వాళ్ళు ఎంత అవేర్నెస్ చేసినా కూడా గ్రామాలలో వినరు. ఆ దొంగ ఉక్కుకు కుండీలు వేయొద్దు అని చెప్తుంటారు ఎప్పుడు కూడా, అయినా కూడా వారి మాటలు వినరు. ఎంత భయంకరం అంటే ట్రాన్స్ఫారం పేలిపోతుంటుంది, వారు కూడా భయపడతారు. అలాంటి సందర్భంలో అందులో సమ్ ఆయిల్, ఏం ఆయిల్, అది ఒక ఆయిల్ ఉంటుంది, అది మీద పడితే మొత్తం కాలిపోతాం మనం. సో అంతటి క్రూషియల్ జాబ్ వాళ్ళు చేసేది. వారికి ఈ మూవీ ద్వారా వారి యొక్క లైఫ్ను ఎన్లైట్ చేసిన డైరెక్టర్ గారికి, హీరో గారికి అండ్ ప్రొడ్యూసర్ వారికి అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద యంగ్ హీరో. ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలి అండ్ ఈ మూవీ హిట్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఐ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్లీ, అండ్ మిమ్మల్ని ఒక్కసారి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ